అయితే శివశబ్దానికి అర్థం ఏమిటి? అనంతార్థములు శివశబ్దానికి ఉన్నాయి. శివం శాంతం మంగళం క్షేమం భద్రం స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని శివశబ్దానికి ఇన్ని అర్థములు. మంగళము, శుభము, క్షేమము, మోక్షము, ఇన్ని. అంతేకాదు అతీతమైన స్థితిలో ఉన్న పరమాత్మని శివ అనాలి. ఇది పెద్ద రహస్యం. అంటే సృష్టిని చేస్తూ స్థితిలయలు చేస్తూ త్రిగుణములు నియమిస్తూ ఉన్న పరమాత్మకుడు త్రిగుణములకు అతీతమైన వాడొకడు. అంటే నిజానికి రెండూ ఒకడే, కానీ నియమించేటప్పుడు సత్వరజస్తమో గుణాలతో కలిపి చూస్తున్నాం. సత్వరజస్తమో గుణాలకు అతీతుడిగా చూస్తే శివశబ్దం వాడాలి. అందుకే నిస్త్రైగుణ్యే శివ అని ఒక మాట ఉన్నది. త్రిగుణాతీత స్థితిలో ఉన్న పరమాత్మ యొక్క అసలు స్వరూపం అది. దాన్ని శివమనాలి అని ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః అంటూ మహిమ్న స్థుతిలో కూడా మనం చెప్తుంటున్నాం. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే, త్రిగుణాలకు అతీతమైన గుణాతీత స్థితి, అది పూర్ణ పరబ్రహ్మస్వరూపం. అది గుణములతో కలిపి చూస్తే సగుణం, గుణములకు అతీతం కనుక నిర్గుణం, అసలు పరమాత్మ యొక్క స్వరూపం. దాన్ని శివ అనాలి అనేది శాస్త్రం చెప్పిన అర్థం. అందుకే ప్రపంచం ఎప్పుడు త్రిగుణాలతో ఉంటుంది. ప్రపంచానికి అతీతమైనది త్రిగుణాతీతం. అందుకే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అంటూ మాండుక్యోపనిషత్తుల మంత్రం. ప్రపంచ ఉపశమం శాంతం, ప్రపంచమంతా ఉపశమించిపోయిన తర్వాత ఏ స్థితి ఉన్నదో అది శాంతం అంటే అదండి, అదే శాంతం. ఆ శాంతమే శివం. అక్కడ రెండు లేవు, త్రిగుణాలు ప్రపంచంలో రెండు ఉంటాయి, అక్కడ రెండు లేవు కనుక అదే అద్వైతం. దాన్ని చతుర్థం మన్యంతే, దాన్ని నాలుగవది అంటారు. నాలుగవది అంటే తురీయం అని అర్థం. ఇక్కడ తురీయ బ్రహ్మము, అది జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడైతే తురీయం కేవలం సమాధి స్థితిలో లభ్యమయ్యేది. ఆ తురీయ స్థితిలో అనుభూతికొచ్చే ఏ పరతత్వం ఉందో దాని పేరు శివ అన్నారు. కానీ శివశబ్దం అంత విశేషమైన భావాన్ని చెప్తున్నది. కానీ శివానికి ఇంత అర్థం. అంతేకాదు శరతే ప్రాణినో అస్మిన్ ఇది శివ. సర్వప్రాణికోటి దేనిని ఆశ్రయించి విశ్రాంతి పొందుతున్నదో అది శివస్థానం అన్నారు. ఇక్కడ ప్రళయావస్థలో సర్వజగత్తు ఆయన యందు లయమవుతుంది, లయమై విశ్రాంతి పొందుతుంది. అలాగే యోగులు సర్వప్రపంచాన్ని విడిచిపెట్టి పరమాత్మ యందు లయమై ఆనందాన్ని అనుభవిస్తారు కదా. కనుక దేని యందు లీనము చెంది ఆనందిస్తామో అదే శివం అని చెప్పబడుతున్నది. అందుకే శాశ్వత గం శివమచ్యుతం, తైత్తిరీయం ఆరణ్యకంలో వచ్చే మంత్రం ఇది. ఇదే మన మంత్రపుష్పాల్లో కూడా శాశ్వతం గం శివం అచ్యుతం అంటూ ఉంటాం. అక్కడ శాశ్వతం శివం అచ్యుతం ఈ మూడు నామాలు ఎవరివి? విష్ణువు కదా. శివ విష్ణునామం కాకపోతే ఇది ఒక్కటి తీసేసి శాశ్వతం అచ్యుతం వైష్ణవుడు కూడా అన్నాడు, వాడైనా శివం అచ్యుతం అనవలసిందే. కనుక ఈ అజ్ఞానపు భేదాలు విడిచిపెట్టేయాలి. ఈ నామములన్నీ నారాయణుడివే, నారాయణ నామాలన్నీ శివునివే, మనం ఉపాసించేది ఒకే పరమాత్మని అని తెలుసుకుంటే సనాతన ధర్మం యొక్క ఐక్యం స్థిరపడుతుంది మనకి.